తనను తాను తెలియగా సృష్టిడే అవకాశము. ఎంత పెద్ద పని చేసిందో సృష్టి. ఎంత పెద్ద పని చేసిందంటే అవకాశం ఇచ్చేసిందిట. అవకాశం అంటే అదవకాశం. కాశం అంటే వెలుగు. అవకాశం అంటే అవరక్షణాద 9 పదములు దానికి అర్థం ఇచ్చారు పాణిని మహర్షి. రక్షణ మొదలైన అన్నిటి యొక్క వెలుగు ఇచ్చేసింది. అదే మనము దానిలో ఒక్కటి కూడా లేకుండా అవస్థపడుతున్నాం. అవకాశం అంటే రక్షణ మొదలైనటువంటి 19 పదముల యొక్క వెలుగు అని అర్థం. మనకు ఆపర్చునిటీ ఇంగ్లీష్లో, తెలుగులో హిందీలో మోకా దియా అని మనం అనుకుంటున్నాం. కానీ ఎటువంటి వెలిగించింది చూసారా. మనం ఆ 19 లక్షణాలతో చాలా మాట చెప్పుకున్నాం. ఆ 19 లక్షణాల్లో ఇముడుకోలేక, వాటిని నిలుపుకోలేక చాలా అవస్థ పడిపోతున్నాం. అక్కడికి ఏమర్థం వస్తుందంటే, నువ్వు ఎడి తిరిగినా నీకు భద్రతే, నిన్ను అడ్డగించేవాడు ఎవడు లేడు. ఈ మాటలు ఎట్లా ఉన్నాయి? మన స్థితికి పూర్తి వ్యతిరేకంగా ఉన్నాయి. ఎడు తిరిగినా చుక్కెదురే మనకు. ఎటు పోయినా కూడా ఆ కష్టం ఈ కష్టం, వాడిందో వచ్చాడు ఇటు వచ్చాడు. అసోమయ హతశత్రు అనిశ్చయ చాపరానపి ఈశ్వరోహం భోగి సిద్ధోహం బలవాన్ సుఖి ఆఢ్య అభిజనవానస్మి కౌన్యోస్తి సదృశోమయ అని ఈ విధంగా శ్లోకాలు మన అసుర సంపదను చెప్పుకున్నటువంటి విధంగా మనం ప్రవర్తిస్తున్నాం. అక్కడ కూడా ఒక మంచి అవకాశం ఇచ్చింది. ఏంటంటే, వాళ్ళ మీద అంత పగబట్టి మనం ప్రవర్తించడానికి కారణం ఏమిటి తెలిసిన? తనకు అడ్డం వచ్చాడని. అది లెక్క. తనెవరో తెలుసుకోలే మొత్తాన్ని. కానీ తనెవరో తెలుసుకోకుండా తనకు అడ్డు వచ్చిన వాళ్ళని తీసేసి తాను తప్పించుకుని తిరగటం అనేటటువంటి ఆ గొప్ప అవకాశాన్ని పోషణ చేస్తున్నాడు. ఇది చాలా తమాషాగా ఉంటుంది. ఇప్పుడు అన్నీ తెలిసిన వాడే అంటే అన్నీ తెలిసిన వాడే, ఏం తెలియదు. ఎందుకంటే తెలిసిన వాడి వల్లే ప్రవర్తిస్తున్నాడు. ఒకప్పుడు ఒక అబ్బాయి వీడితో పాటు వచ్చాడు. ఒక బస్సులో ప్రయాణం చేయడానికి బస్సులో కూర్చున్నాం. ఇంకా బస్సు మొదలు కాలే. ఆ అబ్బాయి చేత భగవద్గీతలో 7వ అధ్యాయం చెప్పమంటే చెప్తున్నాడు. గోవా చెప్పేస్తున్నాడు. వెనకాల ఎవరో కూర్చుని వాళ్ళకి ముద్దు వచ్చింది. వాడంతే అప్పుడు 6 ఏళ్ళు 7 ఏళ్ళు అంతేవాడు. వాళ్ళ ముద్దు వచ్చి 7వ అధ్యాయం చెప్పేస్తున్నావు, మొదటి 6 అధ్యాయాలు వచ్చా అంటే ఓ అన్నాడు. అట్లా అంటే తెలిసినా తెలియపోయినా ఆ పసి వాళ్ళ మాట ఎట్లా మాట్లాడాడు. అట్లాగే మనం లోకంలో ప్రవర్తిస్తుంటే నువ్వు ఎవరో తెలుసా అంటే ఓ తెలుసు అన్నట్టు. నాకు తెలుసులే అంటాడు, నాకు ఎరికలే అంటాడు. నాకు తెలుసులే, అన్నీ తెలిసినట్టు మాట్లాడతాడు. కానీ అన్నీ తెలిసినటువంటిది ఎవరికి? ఆత్మస్వరూపానికి. అన్నీ తెలిసినటువంటి ఆత్మస్వరూపం వల్ల మాట్లాడతాడు, కానీ ఏమి తెలియదు. ఇది చాలా ఎట్లా సమానం కాదు. కనుక మనం ఇప్పుడు సమానం చేయాలి అంటే, బోధన సమానం చేయాలి అంటే అనతి సమాన అంటే సమ అవైకల్య, వికలం కాకుండా అనితి అంటే ప్రాణం, ప్రాణ అనే ధాతు. జీవించుట, వికలం కాకుండా జీవించుట అన్నటువంటి సమానమైనటువంటి బోధని మనం తీసుకోవాలి. వికలం కాకుండా ఎట్లా చేస్తామంటే, ఇప్పుడు వికలమైనావా లేదా? తానేమో అన్నీ తెలిసిన వాడు అనేటువంటి నిజరూపంతో బయట ప్రవర్తిస్తున్నాడు. ఏమి తెలియకుండా అహంకారంతో ప్రవర్తించి అన్నీ తెలుసుకుంటున్నాడు. ఇట్లా వికలం అయిపోయినాడు అన్నమాట. అట్లా వికలం కాకుండా చేయాలి.
దానికి ఎట్లా అబ్బా అంటే ఇప్పుడు ఇక్కడ ఆ పుస్తకం లేదు, దిల్లు సమావైకల్య రవ రక్షణాదో ఆ పదములు చదువు, రవ రక్షణాదో ఎంత భద్రంగా ఆలోచించిందంటే బహుశా ఇప్పుడు తన గురించే తను ఆలోచించాడు, తన పిల్లల గురించే ఆలోచించాడు. ఇంత సృష్టి ఆలోచించినంతగా తన గురించి ఆలోచించాడు. అది శాంతాడు సమాసంగా ఉంది ఆ పుస్తకంలో. ఉండు రక్షణ ముందు సృష్టి దేని గురించి రాసింది నాకు చేసిందంటే రక్షణ యొక్క విలువ మనకిచ్చింది. అబ్బా ఇంకేం కావాలి? అవకాశం ఇచ్చిందంటే రక్షణ యొక్క విలువ ఇచ్చింది. రక్షణ ఎట్లా వెలుగుతుందబ్బా? అన్నిటికీ ఒకటే సూత్రం. ఎట్లా తెలుస్తుంది అంటే తానెవరో తనకు తెలిస్తే తనకు అంత రక్షణ. అది ఎట్లాగో తానెవరో తనకి ఎదురేయాలంటే తనతో పోలినటువంటిది లోకంలో ఏదీ లేదు. తన స్వరూపాన్ని చెప్పగలిగినటువంటి పదార్థం కానీ, భావము కానీ, దృశ్యము కానీ, సంఘటన కానీ, ఈ యొక్క వ్యక్తి కానీ, దేవత కానీ ఎవరు లేరు. శాస్త్రములు చెప్పినప్పటికీ కూడా శాస్త్రములు ఇది అని చెబుతుంది, కానీ అది తను గ్రహించి తనలో దర్శనం చేస్తేనే తనది అవుతుంది. కనుక శాస్త్రం కూడా అది ఇట్లా చకితం అభిదత్తి శృతిరభ్య అని, శృతులు కూడా భయపడుతున్నాయట ఇట్లా చెప్పాలని. ఎందుకంటే చెప్పినంత మాత్రం చేత వీడేమో విర్రవిగుతాడేమో అని. నువ్వు అసమానుడు అన్నావు అనుకోండి, ఇంకా నేను అసమానుడిని తిరుగుతాడేమో అని భయం. కానీ ఆ అసమాన స్వరూపం ఎటువంటిది, నీతో పోలినది ఏమీ లేదంటే మెట్ట అర్థం చేసుకోవాలంటే విర్రవేయటానికి కాదు. కనుక బయట ఏం చెప్పినప్పుడు అది నన్ను చెప్పడం లేదు, ఇది నన్ను చెప్పడం లేదు, అది నేను కాదు, అది నేను కాదు అని ఎప్పుడు తాను నిశ్చయించుకున్నాడు వాటి నుంచి తనకు రక్షణ. దాని నుంచి రక్షణ ఎప్పుడు పోతుంది? అది నాకు కావాలనుకుంటే దాని ఎప్పుడు పరిగెత్తిదే, అప్పుడు నీవు రక్షణ కోసం వెతుక్కోవాలి. అట్లా ఎప్పుడు లేదో నీకు రక్షణ. ఇట్లా రక్షణ అవకాశం ఇచ్చింది. రక్షణ అవకాశం ఎట్లా ఇచ్చింది? ఇప్పుడు ఏది బయటది తనది కాదు, దానివల్ల తనకు రక్షణ లేదు, దానివల్ల తాను బాగుపడేవాడు కాడు. తనకు తన స్వరూపాన్ని చెప్పలేకపోతే ఇంకేం బాగుపడి చేస్తుంది? తనకు పోలింది కాదు, దేహంతో సహా నామరూపాలు కూడా అంతే. కనుక తర్వాత ఎంత గొప్ప బోధ అయినా కూడా తను గ్రహించకుండా ఉంటే, తనదిగా చేసుకోకుండా ఉంటే, తన దగ్గర చూడకుండా ఉంటే, బోధని తన కోసమే చెప్పారు, ఈ మాట బాగుండాలి, రేపు నీ కోసమేరా చెప్తున్నది అంతాను, మా కోసం కాదురా. లోకంలో మనం ఎట్లా అనుకుంటాము, చెప్పే బోధలన్నీ తన కోసమే చెప్తున్నారు, తన కోసమే చెప్తున్నారన్న మాట మనం బాగా ఎప్పుడు తెలుసుకుంటామో అప్పుడు దాన్ని ఒప్పుకోవటానికి మనకు కష్టం. లేకపోతే ఏమవుతుంది? దాన్ని ఒప్పుకోవటానికి మనకు ఎప్పుడూ కష్టమే, ఎప్పుడు మనకు కష్టమే. లోకంలో అదే అవుతుంది. ఒక నియమం చెప్తే ఏమనుకుంటారు? ఓయాబో చెప్పిన వాళ్ళే మంచిగా ఏడ ఇది అంటే అది చాలా చాలా కష్టం అని అన్నట్టుగా అవస్థపడతాడు. ఇంకా గొంతు వేసి ప్రాణం తీసినట్టుగా అవస్థపడతాడు. తిరస్కరించడానికి ఏమీ కష్టం కానట్టుగానే ప్రవర్తిస్తాడు. ఇదా తొందరగా తొందరగా కూర్చో. ఇప్పుడు కాదు మాట్లాడలేదు, తర్వాత వింటున్నారా?
తనను తాను తెలియగా సృష్టిడే అవకాశం అంటే అవలక్షణముల యొక్క విలువని అవలక్షణాలు చెప్పుకుంటున్నాం. అవ అంటే ముందు రక్షణ శబ్దం. రక్షణకు మనకు వెలుగిచ్చింది. తన రక్షణకు వెలుగిచ్చింది సృష్టి. ఎట్లా ఇచ్చిందంటే తను ఎవరో తెలుసుకుంటే తన రక్షణకు అది వెలుగు అవుతుంది. ఎట్లా అవుతుందంటే అవి నాతో పోలవు, ఏది నా స్వరూపానికి అందించదు. ఎట్లా ఉంటుంది? అది వచ్చేది పోయేది, నేను ఉండేవాడిని. నాతో ఎట పోతుంది? దానికి అది ఉండాలంటే కారణము కార్యము అంత అయిన తర్వాత ఫలమైన తర్వాత వెళ్ళిపోతుంది. నేను ఉండడానికి ఒక కారణం లేదు. ఎందుకున్నావు అని అడిగితే ఎవరన్నా నవ్వుకుంటే ప్రశాంతంగా అనుకోండి. వాళ్ళ దగ్గర పోయి నువ్వు ఎందుకు నవ్వుతూ ఉన్నావు అంటే ఎట్లా ఉంటుందో అట్లాగే నీకు పోలినది ఏదీ లేదు. ఎట్లా ఎంత గొప్పదైనా సరే నీ ఉనికిని చెప్పలేదు అది, ఎందుకంటే అది పోయేది. అట్లాగే ఎంత మహత్తరమైనటువంటి దుఃఖం వచ్చినప్పుడు కూడా అది కాస్త ఎంతసేపు ఉంటుంది, నువ్వు అన్నంతసేపు అది నేను పాపీకు తింటుంటుంది, తర్వాత వదిలేస్తే పోతుంది. కాదు అంటే వెళ్ళిపోయింది, నీకు లేదంటే పోయింది. ఇంతే. నువ్వు అవునంటే ఉన్నట్టు లేకపోతే లేదన్నట్టు చెబితే దానికి ఎంతసేపు ఉనికి కనుక. అట్లాగే తాను తన ఉనికిని గుర్తించినా గుర్తించకపోయినా దాన్ని నిలుపుకోవాలి. దాంతో ఆధారంగానే ఉన్నాను అనాలి. అంత స్పష్టంగా ఎట్లా ఉంటుంది. ఉత్తర దక్షిణ ధ్రువాలకి ఎంత వ్యత్యాసం ఉంటుంది. ఈ మాట కఠోపనిషత్తులో యమధర్మరాజు కూడా చెప్తారు. దూరమైతే విపరీతే విశూచి అవిద్యాయాచ విద్యేతి జ్ఞాత. అవిద్యకు విద్యకు ఎంత దూరం అంటే దూరం. విశూచి దూర శబ్దానికి కూడా దోషేణ ఈరయతి, దోషంగా ప్రవర్తించినంత దూరం అంటది. దూరం అంటేనే దోషంగా ప్రవర్తించడం, అంత దూరం. ఒకవేళ ఈ సృష్టి అంతా ప్రళయం అయిపోతే ఉత్తర దక్షిణ ధ్రువాలు రెండు కలిసిపోవచ్చేమో కానీ అవిద్య అవిద్య రెండు మాత్రం కలవవు. తనకు బయట స్వరూపం ఏది సమానం కాదు. అంతటి స్వరూపం తాను, అంతటి గొప్ప స్వరూపమైనటువంటి తాను. ఇంకా తనకి రక్షణ ఇంకేం కావాలి? తన రక్షణ ఎందుకు కోల్పోతున్నాడంటే అవి నాకు కావాలంటే దానిలో వేలు పెడితే అది సామెత ఉంటుంది. ఏమంటుందంటే నా బంగారు పుత్తలు ఏలు పెడితే నేను కుత్తలే ఆగిన. ఎవరు? చీమ. నా బంగారు పుత్తలు ఏలు పెడితే నేను కుత్తలే ఆగిన. అదేమో ఇన్యానిమేట్ బాడీ, తానేమో యానిమేట్. తన చైతన్య స్వరూపం, అదేమో జడ స్వరూపం. రాళ్లతో ఆడుకుంటుంటే తలకాయ బాగా ఏమవుతుంది? ఇది బాగా తెలియాలి. ఇది హాస్యం కాదు, వాస్తవం. ఎంత వాస్తవం అంటే ఇదంతా సృష్టి ప్రళయం కావచ్చు, తాను మాత్రం ప్రళయం కాడు. తన అభౌతిక స్వరూపం, తన బుద్ధి స్వరూపం, తన అభౌతిక స్వరూపం అంటున్నారా? తన అభౌతిక స్వరూపం ప్రళయం కాదు. భౌతిక సృష్టిగా ప్రళయం అయ్యేది, అభౌతిక సృష్టి ప్రళయం కాదు. కానీ ఎటు చూసినప్పుడు కూడా తనకు ఇది రక్షణ లేకపోవటం అనేటటువంటి తన స్థానంలో లేదు. లోకల్లో మనకి ఎట్లా ఉంటుందంటే ఎంత కష్టాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా కాసేపు నిద్రపోతే ఆ నిద్రలో కష్టాలని మర్చిపోతాడు అంటున్నాడు. నిద్రపోతేనే మర్చిపోయేటువంటి వాడు తన స్థానానికే వచ్చేస్తే, నిద్రలో ఇప్పుడు ఏమైంది? బయటదంతా వదిలేశాడు, ఉపసంహరించుకున్నాడు, మిత్రుడు హింసలు తన స్థానంలోకి తీసుకున్నాడు, అన్నీ పోయింది. అటువంటి తన స్వరూపాన్ని అసలు ఊహించడానికైనా ప్రయత్నం చేయాలి. ఊహించి కాసేపు కాంటెంప్లేట్, దాన్ని కొద్దిగా అవగాహన చేసుకుంటే తన తేజస్ ఎట్లా ఉంటుందో, తనప్పుడు బయట దేనికోసం పాకులాడడం. ఈ పాకులాటగా ఉంటుంది కానీ ప్రాకులాటంలాగా ఉంటుంది కానీ నిజంగా వచ్చేది కాదు, వచ్చిన ఎత్తుకుపోయేది కాదు. పోయేటప్పుడు నిద్రలోకి తీసుకెళ్ళగలిగితే ఏదన్నా అప్పుడు పోయేటప్పుడు తీసుకెళ్తాడు అనేటటువంటిది రోజు ఉంటుంది. నిద్రలో ఏమైనా తీసుకుపోతాడా? నిద్ర అంటేనే అన్నిటిని వదిలేసి తన స్వరూపంలోకి వచ్చేసాడు. అది తమో గుణమో చైతన్యమో ఏదన్నా సరే మొత్తానికి అన్నిటినీ వదిలేశాడు.
అట్లా వదిలేకపోతే కూడా దేహం ఏముంటుంది, నేను విత్డ్రా అయిపోతా, నువ్వు నీ పాటికి కాసేపు ఉండు అని మనకు అవకాశం ఇచ్చింది నిద్ర కూడా. అసలు సృష్టి యొక్క ఫీచర్స్ అంటారు, అంశముల్ని మనం సేవించగలిగినటువంటి అంశములు చూస్తేనే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఎంత గొప్ప తెలివి ఆలోచించిందో అని. అది ఒక తెలివి స్వరూపం. ఆ తెలివి స్వరూపం ఎట్లా ఆలోచించిందంటే కేవలం ఉన్నంత మాత్రం చేత ఉనికి అని దాన్ని ఇక్కడ డిజైన్ చేసి పెట్టుకోవాల్సింది. అంతే. దాని చేత ఆల్ ప్రొటెక్షన్ ఫర్ ఆల్ ద బీయింగ్స్, అందరికీ మంచి రక్షణ. అటువంటిది అవలక్షణంలో రక్షణ గతి. గతి అంటే ప్రవర్తన ప్రాప్తి ఎరుక. అటువంటి దానికి తనకు అవకాశం ఇచ్చింది. దేని ప్రవర్తన? రక్షణ యొక్క ప్రవర్తన, రక్షణ యొక్క ప్రాప్తి ఎరుక. అవకాశం ఎట్లా ఇచ్చిందంటే రక్షణ అన్నటువంటి విలువ ఇవ్వటమే కాకుండా ఆ విలువలో తాను ప్రవర్తించగలడు అని. ఎట్లా ప్రవర్తించగలడు? చెప్పినట్టుగా రాత్రి నిద్రలో ఎట్లా ప్రవర్తిస్తున్నాడు, అట్లాగే ఎట్లా యథా స్వప్న ప్రపంచం, స్వప్న ప్రపంచం ఎట్లా ఉందో, రాత్రి నిద్ర ఎట్లా ఉందో అట్లాగే తన స్వరూపం కూడా అట్లాగే. అట్లా లేదంటే పోయింది. అందుకని ఒక చిన్న ఉపమానం చెప్పుకుంటాం. జగత్తులో అన్నిటినీ విడిచిపెట్టి తన స్వరూపానికి ఉపసంహరించుకోవాలంటే మనకు కష్టం అన్నట్టుగా తోస్తున్నదే. రాత్రి నిద్రలో వదిలిపెట్టడానికి ఏం కష్టపడుతున్నాడు? రాత్రి నిద్రలో వదిలిపెట్టడానికి ఏం కష్టపడుతున్నాడు? కాఫీ ఫిల్టర్ను అటుపోయి కూర్చో అని అందరికీ అప్పగించి, ఎక్కడిదండి అప్పగించి కాసేపు మళ్ళీ అప్పగింతల పాటలు పాడి అప్పుడు నిద్రపోతున్నాడు? లేదు, అన్నీ ఎక్కడ పోయినా ఏమో అని పాటితో నిద్రపోయాడు. ఇప్పుడు అట్లాగే ఎందుకు వెళ్ళిపోయినాడంటే తను కాదనుకుని వెళ్ళిపోయినాడు అంటే కాదంటే ఏం లేదు. అట్లాగే దేహం విడిచిపెట్టిపోయినప్పుడు ఏం చేస్తాడు? అందరికి చెప్పిపోతాడా? ఎవడు చెప్పడు. మాట్లాడుతూనే ఉంటాడు, పుట్టుకుంటాడు. అంతే. ఇట్ ఇస్ బట్ న్యాచురల్. తన స్వరూపానికి తను రావటం అనేటటువంటిది ఎవరిని చెప్పక్కర్లేదు, ఎవరి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు. దేహం ఇచ్చిన తర్వాత ఎట్లుంటాడు వాడు? ఇప్పుడు బుద్ధి అనేటటువంటి అభౌతిక స్వరూపం ఏదుందో ఆ అభౌతిక స్వరూపాన్ని తీసుకుని వెళ్ళిపోతాడు. ఎక్కడి నుంచి? ఈ భౌతికంలో నుంచి. ఈ భౌతికం దానిలో ప్రవర్తింప చేయకుండా వెళ్ళిపోతాడు. మనకి ఇష్టం లేకపోతే ఎవరింటోనో మాట్లాడుతుంటే మనకి ఇష్టం లేకపోతే ఆ ఇల్లు వదిలేసి మనం బయటకు వచ్చేస్తాం. అట్లాగే వచ్చేస్తాం. అది ఎంత న్యాచురల్గా వస్తాం, అంత సహజంగా వచ్చేస్తాం. అంతే. ఇప్పుడు ఎన్ని జన్మల్లో వచ్చావు? నావాడు అనుకుని పీకులు నావాడు వాళ్ళందరినీ వదిలేశాడు, తాను వచ్చేసాడు. మరి ఇప్పుడు వాళ్ళు ఎవరన్నా జ్ఞాపకం వస్తారు? ఎవరు జ్ఞాపకం రారు. వాళ్ళు ఎట్లా జ్ఞాపకం వస్తారంటే నా తల్లి, నా తండ్రి, నా కొడుకు, నా భార్య, నా పెళ్ళాము, నా మొగుడు, నా కూతురు అనేటువంటి అంశం పెట్టుకొచ్చాడు. కానీ ఆ కూతుర్ని అక్కడే వదిలేశాడు. అంటే ఇప్పుడు కూతురు ఎవరు? ఇట్ ఇస్ నాట్ ఎ ఫిజికల్ ఫీచర్. అది భౌతిక స్వరూపం కాదు, తను గ్రహించినటువంటి. అందుకని నా కూతురు అంటే నేను ఎట్లా తీసుకున్నానో అట్లా కూతురు. అప్పుడు అది ఎట్లా తీసుకున్నాము? చిన్నప్పుడు పుట్టినప్పుడు తీరుగా తీసుకున్నాడు, పెద్ద అయిన తర్వాత ఒకసారి తీసుకున్నాడు, పెద్ద పెళ్లి చేసి పంపించిన తర్వాత ఇంకో విధంగా తీసుకున్నాడు, పోయేటప్పుడు ఇంకో విధంగా వదిలిపెట్టేసుకున్నాడు. ఇట్ ఇస్ బట్ న్యాచురల్. ఎందుకంటే అది మారిపోయేటటువంటిది, భౌతికంగా ఉండేటటువంటిది మారిపోయేటటువంటిది. ఇది ఎదిగేది. ఎవరు? వాళ్ళ గురించి నాకు అనుభవం వస్తుంది, నేను యొక్క అనుభవం వస్తుంది. అందరి గురించి నేను యొక్క అనుభవం వస్తుంది. ఎట్లా వస్తుంది? వాళ్ళు ఎవరు నా స్థానానికి రావటం లేదు. నా స్థానం వాళ్ళకి ఇవ్వలేకపోతున్నాను. ఎందుకు ఇవ్వలేకపోతున్నాను? వాళ్ళకు కూడా నేను అనేటటువంటి ఒక ఆధ్యాత్మికమైనటువంటి గ్రహింపు ఉన్నది. సబ్జెక్టివ్ కాంప్రహెన్షన్ అంటారు. సబ్జెక్టివిటీ ఉంది వాళ్ళకు కూడా. వాళ్ళు నేను అని గ్రహిస్తున్నారు. ఆ నేను అని గ్రహించేటటువంటిది పూర్ణమైనటువంటిది, ఇంకో దాంతో పోల్చింది కాదు అని తనకెట్లాగో వాళ్ళకి ఎట్లాగే ఉంది. మన ఇద్దరి మధ్యలో ఏం చేస్తామంటే ఇద్దరిని నిన్నుంచి నేను చెడితే, నన్ను నుంచి నువ్వు చెడిచినవని ఆ నిజ స్వరూపాన్ని ఇద్దరిని అనగొట్టి మధ్యలో పెట్టుకున్నటువంటి వ్యవహారం, విడిచిపెట్టిపోయే వ్యవహారమే ప్రధానంగా బతుకుతున్నాం మనం. ఇది చాలా మనం చేసేటటువంటి బ్లండర్ అది.
ఎవరికి బ్లండరు? తనకు బ్లండరే, అవతల వాళ్ళే. కానీ ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళని ఆపి, నువ్వు చూడు, నువ్వు కూడా పూర్ణ స్వరూపం, నేను పూర్ణ స్వరూపమే, దాన్ని తెలిసి బతుకుదాం. ఎక్కడ ఉంటారు? ఎక్కడుండా ఉంటారు. వ్యవహారం ఎట్లా ఉంటే దాన్ని తెలిసి బతుకుదాం. తెలిసి బ్రతుకుట అనేటటువంటిది విడుచుట. విడుచుట అంటే తెలిసి బ్రతుకుట. ఇప్పుడు ఎవరిని విడిచేసాము? వ్యావహారిక సంబంధాన్ని విడిచేసి పరమార్థమును గ్రహించాం. ఇప్పుడు మన పరమార్థమును గ్రహించామా? వ్యవహారమును విడిచామా? ముక్తి అంటే విడుదలని. ఏం చేసాం? పరమార్థమును గ్రహించామని అన్నప్పుడు తృప్తిగా ఉంటుంది. అది ప్రవర్తన. ఆ ప్రవర్తనగా ఉంటుంది. లేకపోతే వ్యవహారం విడిచామనుకోండి, విడిచానంటే కూడా అది కూడా ఒక ప్రవర్తనే, కానీ సపోర్టింగ్ ఫీచర్ ఉంది. అది ఎందుకంటే విడుచుట అనే మాట మనం ఎప్పుడు విడిచే ఉన్నాం. కూతురు ఎక్కడ ఉంటుంది? కూతురు స్థానంలో ఉంటుంది. భౌతికంగా ఉంటే అట్లాగే ఉంటుంది. ఎదురుపడి మాట్లాడినప్పుడు కాసేపు, ఆ తర్వాత పక్క పోయినప్పుడు అట్లాగే ఉంటుంది. దీని గురించి మనం ఏదో వ్యతిరేకంగా అనుకోవాల్సింది వేదాంతం అంటే గుండు గురించుకోవడం అని అట్లా ఇటువంటి తప్పుడు అభిప్రాయాలు రాకూడదు. వేదాంతము అంటే వేదము తెలుసుకోవాల్సిన దానికి మనం బద్ధులమై ఉన్నాం అర్థం. వేదస్య అంత వేదే అంతతీతి వేదాంత. వేదమునకు తెలియవలసిన దానికి బద్ధులమై ఉన్నాం. ఇది ఆచరించుకున్నప్పుడు ఎట్లా ఉంటుంది? ఇద్దరికీ శ్రేయస్సే. లేకపోతే నిన్న చెడితేనే ఎవరు బలవంతం చేసినట్టు ఉంటే ఎట్లా ఉంటుంది? ప్రతి విషయానికి బలవంతంగా నేను అదే, నువ్వు ఇదే, మన ఇద్దరం ఇదే అనుకుంటుంటే ఇద్దరం బలవంతంగా దాన్ని ఆ వాయు వరసల్ని పోషించుకుంటూ కూర్చోవాలన్నమాట. ఆ పోషించుకోవడంలో మనం బయట ఎన్నెన్నో ఊహించుకుంటాం. కావలసిన బహుశాఖ అనంతా, చాలా శాఖలుగా అంతలుగా ఊహించుకొని అవన్నీ సత్యం అనుకుంటాం. అన్ని సత్యం అయినప్పటికీ వాటిని పోషించద్దు. ఇటు పోషించాలంటే సత్యం అన్నట్టు పోషించాలి. సత్యం అన్నట్టు పోషించేటప్పటికీ మన దగ్గర విత్తం ఏది? విత్తం అంటే డబ్బనే కాదు. విత్తం అంటే తెలివి ఏది? అన్నిటినీ, అసత్యమైన వాటిని అన్నిటినీ సత్యంగా పోషించాలంటే తనకు తెలివి లేదు. తన దగ్గర ఏం తెలివి ఉంది? సత్యమైన దాన్ని సత్యంగా పోషించేటటువంటి తెలివి ఉంది. దీన్ని అక్కడ ప్రయోగం చేయాలంటే అసలు మన చక్కగా అర్థం చేసుకుంటే అప్పుడు మన జీవితం ఎట్లా సాగుతుంది. జీవితం అంటే జీవించుట. టు బి లైవ్. ఐ కెన్ బి లైవ్ ఇన్ మీ. నేను నాలో సజీవంగా ఉండగలను, కానీ నేను ఇంకో దానిలో సజీవంగా ఉండాలి. దట్ ఈస్ లైఫ్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? బయట వ్యావహారిక జీవితంలో బతకాలనుకుంటూ అది జీవితం అనుకుంటున్నాం. అది జీవితం కాదు. ఐ కెనాట్ కీప్ ఇట్ లైవ్. అదే పరిగెత్తిపోతుంది కదా అని ఉండాలి. అందువల్ల ఇప్పుడు గతి శబ్దానికి రక్షణ ఎందు ప్రవర్తన చేయాలి. రక్షణను పొందాలి, ప్రాప్తి. రక్షణ తనకి ఎరుకుగా ఉండాలి. ఎట్లా ఎరుకుగా ఉండాలంటే ఇప్పుడు నాకు రక్షణ కలిగిందా లేదా? సరే రమ్మని చెప్పాలి. మా కజిన్ వస్తున్నాడు కదా, కూర్చో. కనుక సృష్టి అవకాశము తనను తాను తెలియగా అవకాశం ఉంటే తాను రక్షణ స్వరూపుడు. ఎప్పుడు కూడా రక్షణ తనకు లేదు అనే మాట శుద్ధాబద్ధం. దానికి అట్లా మనం ప్రవర్తించి ప్రాప్తిగా పొంది అది ఎరుకలో పెట్టుకోవాలి. రక్షణ ఎట్లా ఉంటుందో చెప్పుకున్నాం. తన స్వరూపం ఎప్పుడూ కూడా అభౌతికం, నాన్ ఫిజికల్. బయటదంతా ఫిజికల్, భౌతికం. దాంతో తనకి సంబంధమే కుదరదు. ఒక రాయికి నీళ్ళకే కుదరదు సంబంధం భౌతికంగా. ఫిజికల్కి, నాన్ ఫిజికల్గా. అట్లాగే ఆయన ఎందుకు బలిచక్రవర్తి రాక్షసుడే. అతను అనేది ఏమిటి? జడులను చేసిన బ్రహ్మతన్ను దృఢమే జీవంబునో చెల్లరే, చలితం పౌట ఎరుంగరి కపట సంసారంబు సత్యంబుగా తరతులు మూఢులు వృధా తత్వజ్ఞుడు అంటాడు. బయటది అంత చలించి జరిగిపోయేటటువంటిగా ఉన్నటువంటి దాన్ని కూడా సత్యం అంటారు.
అది ఇందాక చెప్పుకుంటున్నాం, నా వాళ్ళు అనేటటువంటిది అన్ని జన్మలో నా వాళ్ళు. ఇప్పుడు ఏం చేయాలంటే నా వాళ్ళు ఎందుకైనారంటే నేను వాళ్ళు అంతేగాని లోకల వాయు వరుస కాదు. నేను ఎట్లాగైతే పూర్ణ స్వరూపమై ఉండి బయట దాంతో సంబంధం లేకుండా నా స్వరూపాన్ని నిలుపుకుంటున్నాను, అవతలది కూడా అంతే. ఆ గౌరవం ఇవ్వాలి, అది గౌరవం ఇవ్వటం ఉంటాం. గౌరవం ఇచ్చి వాళ్ళని ఆ విధంగా ప్రవర్తింపజేసుకుంటే ఇంట్లో వ్యవహారం ఏముంటుంది, అది వ్యవహారిక జీవితం వేరు, అది వేరు. ఇది మనకు కావాల్సినటువంటి చాలా గొప్ప విశేషం. ఈ విధంగా మనకు రక్షణలో మనం ప్రవర్తించిన వాళ్ళం అవుతాం, మనకు రక్షణగా ఉంటుంది, ఇద్దరికి రక్షణ. కాని సంబంధాన్ని విడిచిపెట్టిపోయే సంబంధాన్ని నాదనుకుంటే అది సత్యం కాదు కదా. సత్యాన్ని అసత్యం చేద్దామంటే, అసత్యాన్ని సత్యం చేద్దామంటే చాలా అబద్ధం. సృష్టి అటువంటిది ఇవ్వలేదు. అందుకే ఇప్పుడు దీన్ని ఏమన్నారు, అవకాశం అంటే ఈ రక్షణను ప్రవర్తించడం అనేటటువంటిది మనకు విలువగా ఇచ్చి, ఎట్లా విలువగా ఇచ్చి మనకే తెలుస్తుంది. అట్లా కాకుండా వాయు వరుసలు పెట్టుకున్నాం అనుకోండి, అన్ని అనేకంగా మన కల్పించుకుని బతుకుతాము. ఆ కల్పించుకుని బతికే వాటిలో చిందరబందర అయిపోతాము. బుద్ధి ఎట్లా అయిపోతుంది చూడండి. దేన్ని పోషించలేము, మనం పోషించడం కష్టంగా ఉంటుంది. ఒకవేళ పోషించాలనుకున్నప్పటికీ కూడా నిజంగా పోషించలేకపోతాం, పూర్ణంగా ఆశ్రయించలేము. మన పిల్లలకి ఏవో చేద్దాం అనుకుంటున్నాం, ఎంత ఎంతైనా చేయొచ్చు. ఎంత చేయగలం? ఎంత చేస్తే చివరికి అంత చేస్తే వాడు పాడు చేసుకుంటే ఎంతో ఉన్నాయి. పోయేదాకా ఈయన కూడబెట్టి ఇస్తే వాడు ఆయన పోయిన తర్వాత ఒక సంవత్సరంలో వాడు పాటు చేసుకుంటాడు. ఎనీథింగ్ కెన్ హ్యాపన్. ఇది ప్రధానం కాదు కదా. నువ్వు పోయే లోపల వాడి కాళ్ళ మీద నిలబెట్టగలిగావా అనేటటువంటి అంశం ఉంటుంది. అది లోకానికి కూడా అంతే. ఆ లోకంలో ఎట్లాగైతే వాడి కాళ్ళ మీద నిలబడితే వాడు చచ్చిపోయేదాకా వాడు బతుకుతాడు. అట్లా కాకుండా వాడి బుద్ధి ఎందుకు వాడు నిలబెట్టగలిగితే వాడు చచ్చిపోయినా బతకగలుగుతాడు. లాజిక్స్ ఎట్లా ఉండే మనం గుర్తించాలి. అందువల్ల అవలక్షణంలో అవరక్షణ గతి కాంతి. కాంతి అంటే కము కాంతవ ధాతి. కము కాంతం అంటే కోరిక అని వెలుగు అని కూడా ఒక అర్థం. అంటే ఇప్పుడు ఏమంటున్నారు, తన రక్షణ తన ప్రవర్తనలో ఉండి, తన ప్రాప్తిగా ఉండి, తనకు ఎరుకలో ఎప్పుడూ ప్రయోగించేటట్టుగా, నేను ఎప్పుడు రక్షణ స్వరూపుణ్ణి, నాకు రక్షణ లేకపోవటం అనేది లేదు అని బ్రతకాలి. ఆ బ్రతకడం అనేటువంటిది తను ఎప్పుడు చేయగలుగుతాడంటే అది తనకు వెలుగుగా ఉంటే, అది తనకు కోరినది అయితే. చాలా ఆయన పాణిని మంచి ధాతువు అర్థం చూపించాడు. కము కాంతవు ధాతు. కాంతి అంటే వెలుగు లేదా కోరిక అని కూడా. ఈ కోరిక అనే అర్థం, కోరిక అన్న కాంతి అనే అర్థం ఎట్లా వస్తుందంటే, లడ్డు ఉందనుకోండి, లడ్డు నాకు కావాలి అన్నాడు అనుకోండి, ఆ పదం వెనక ఏముందంటే అది కావాలి అనేటప్పుడు ఆ ముందు దానికి అది వెలగాలి, ప్రకాశించాలి, తెలియాలి. అది తెలిసిన తర్వాత కావాలంటాడు. అది ఏదో చూచి కావాలి. అది ఎట్లా చూస్తున్నాడు? తన వెలుగుతో చూస్తున్నాడు. తన వెలుగుతో చూస్తే తనకు కావాలి అంటే అర్థం ఏమిటంటే, లడ్డు అంటే తింటాడికి ఇష్టం అనుకోండి, ఇష్టం అనే దృష్టితో చూస్తే కావాలంటాడు, లేకపోతే వద్దు అంటాడు. షుగర్ పేషెంట్ ఉందనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, మనసు ఆయనే సిగ్గాయనే అని తినాలి కోరిక ఉంది, కానీ ఏమంటాడు, నాకు షుగర్ ఉంది అంటాడు. షుగర్ లేకపోతే తినేస్తాడు బాగా. అంటే ఇప్పుడు ఎట్లా చూస్తున్నాడు, తను ఎట్లా అనుకుంటున్నాడో అటువంటి వెలుగు చూపిస్తుంది. అందువల్ల కోరిక శబ్దానికి అర్థము తన వెలుగే, దాన్ని కోరుట కాదు. కోరుట అంటే ఏమిటి? దాంతో పోల్చుకుని కోరుట అవుతుంది. కానీ తన వెలుగుతో దాన్ని ప్రయోగం చేశాడు కనుక అది. అంటే ఇప్పుడు దాన్ని ఆ ప్రక్రియని ఏం చెప్పాలి? తన వెలుగుగా చెప్పాలన్నా, దాన్ని కోరినటువంటి దాంతో పోల్చి చెప్పాలన్నా అన్నటువంటి విధంగా మనకు పోల్చి చెప్తున్నారు అన్నమాట శాస్త్రం. కనుక తన రక్షణ తనకు ఎంత స్పష్టంగా ఉంటుందంటే, తనకు కోరికగా ఉండాలి, కోరింది తాను ఎట్లా తనకు విలువగా ఉండాలి. తర్వాత ప్రీతి, కాంతి, ప్రీతి అంటే ఇది కూడా అవకాశమే, సృష్టి ఇచ్చినటువంటి అవకాశం. అంటే అవశబ్దంలో ప్రీతి శబ్దం అవుతుంది. అవకి 19 అక్షరాలు పదార్థాలు ఉన్నాయి, అందులో ప్రీతి పదం. ఈ ప్రీతి కూడా తనకు వెలిగే. ఈ ప్రీతి అనే వాటి అర్థం చెప్పండి. అసలు ప్రీతి అంటే అది ముందు నాన్ ఫిజికల్ ఎంటిటీ, భౌతికం కాదు. ప్రీతి అంటే ఎట్లా ఉంటుంది? పండులాగా ఉండదు, రూపాయి ఇది ఇలాగా ఉండదు. డబ్బు ప్రీతి అనుకోండి, డబ్బు ఏమో రూపీ నోట్స్,
ప్రీతి తన తన దగ్గర ఉన్నటువంటి అభౌతికమైన స్వరూపం, పండు భౌతికమైన స్వరూపం, తనకు ప్రీతి తనకు అభౌతికమైన స్వరూపం. ఇట్లా ప్రతిదీ దేంతో పోల్చుకున్నప్పుడు కూడా అది ఫిజికల్, నాన్ ఫిజికల్, అదేమో ఇన్యానిమేట్, నేను యానిమేట్. కాగితాన్ని అక్కడ పెట్టండి, దానికి విలువ ఉంటుంది. మనం ఎంత విలువ ఇస్తే అంత విలువ అంతే. మనం గుర్తించిన విలువే కానీ కాగితాన్ని లేకపోతే అది కాగితం, ఇట్స్ ప్రింటెడ్ పేపర్ అంతే. అట్లా ఏదైనా అంతే లోకంలో. అమ్మ మీద కూడా, అమ్మ మీద గౌరవం, నీకు ఎంత గౌరవం ఉంటే అంత అమ్మ. అన్నమాచార్యులు రాశారు, ఎంత మాత్రమున ఎవరు తలచినా అంత మాత్రమే నీవు. భగవంతుడు పూర్ణుడు కావచ్చు, కానీ మనం ఎంత కొలిస్తే అంత. తిరుపతికి పోయిన వాళ్ళందరూ ఎట్టిపోతారు, నా కూతురి పెళ్లి కావాలి, నీ కళ్యాణం చేయిస్తా అంటే, ఇప్పుడు వెంకటేశ్వరుడు ఎంతవరకు నా కూతురి కళ్యాణం చేయించారు, పెళ్లి చేసేంతవరకే వెంకటేశ్వరుడు. ఆయన పూర్ణత్వం అంతా ఆయనది. ఇట్లా దేవతలతోనే ఆడుకుంటారు మన వాళ్ళు, హిందువులందరూ కూడా దేవతలతోనే వాళ్ళకి ముడి పెడతారు. ఒకళ్ళకి ముడి పెట్టి, వాళ్ళ జుట్టు ముడి పెట్టి అట్ట ఇది ఇట్ట ఇది అంటారు. ఇంకా అవసరమైతే తనకు కావాల్సిన ఏదైనా ఉంటే వాళ్ళిద్దరు కూడా అట్ట కడతారు. అందువల్ల ప్రీతి కూడా తనకు ఇట్లా అవకాశం అంటే ప్రీతి యొక్క వెలుగు చూపించింది. వెలుగు ఎట్లా చూపించింది అంటే, నాకు ఒక సినిమా అంటే ప్రీతి అనుకోండి. ఆ సినిమా అంటూ ప్రీతిని మనకి ఎట్లా వెలుగుగా చూపించిందంటే, సినిమాకి వెళ్ళావు, వచ్చావు, చూచావు, సరే ఇప్పుడు నీకేం వచ్చింది, ఇంతే ప్రశ్న. ప్రతిసారి తనతో పోల్చుకుంటే తనకేమొచ్చింది, సినిమా అక్కడే ఉంది. ఏమొచ్చింది, దానిలో ఏదన్నా నువ్వు కాపీ కొట్టగలిగితే కొన్ని కాపీ కొట్టాడు, కాపీ కొట్టుకుని దాన్ని అనుకరించడానికి ప్రయత్నం చేశాడు, మనకు అనుకరించాడు. ఆ అనుకరించడంలో, కాపీ కొట్టి అనుకరించడంలో ఎంత కాపీ కొట్టాడు, అక్కడ ఉన్న కండిషన్స్ ఎట్లా ఉంటుంది, డైరెక్టర్ ఎంత చెప్తే అంత. మనకు అటువంటి డైరెక్టర్ లేదుగా, మనం అవన్నీ చేయలేదుగా. వాడు గబుక్కుని ఇంకో విధంగా తిరిగిపోవచ్చు, కానీ డైరెక్టర్ ఇంటి తిప్పన్నాడు కనుక తిరిగిపోయింది. మనకు వేరే విధంగా తిరిగితే ఏదో సినిమాలో చూపించాడు, చెల్లెలంటే చాలా ప్రీతి యాక్ట్ చేశాడు, తనకేమో చెల్లెలు లేదు. ఎవరిని పట్టుకుని చెల్లెలన్నా ఎంత బాగుంది, ఎంత చెల్లెలన్నా కూడా అది ఎందుకు వస్తుంటాను రా. చెల్లెందుకు ప్రీతి అంటే ఎట్లా ఉంటుంది, ఏం చేస్తావు. గబుక్కున కన్న చెల్లెలైతే, సొంత చెల్లెలైతే తనకున్నటువంటి ₹1,00,000 ఇచ్చినా బాగానే ఉంటుంది. చూస్తూ ఇంకో చెల్లెలకి ₹1,00,000 ఇస్తాడు. చూస్తూ ఇవ్వలేడు, చూడకుండా కూడా ఇవ్వలేడు, కళ్ళు మూసి ఇవ్వలేడు, కళ్ళు చేసి కూడా ఇవ్వలేడు. ఆ బుద్ధి ఎట్ట ఉంటుంది, అది ఆ ప్రీతి యొక్క స్వరూపం అట్లా ఉంటుంది. ఎందుకు వచ్చింది, నవారే సర్వస్య కామాయ సర్వం ప్రియం భవతి, ఆత్మనస్య కామాయ సర్వం ప్రియం భవతి. అన్నీ తనకు ప్రియం ఎందుకు అవుతుందంటే, తన కోసం ప్రియం అవుతుంది, కోసం వాళ్ళ కోసం కాదు. చెల్లెలు అన్నటువంటి అనుభూతిని తను పొందడం కోసమే ఆ అమ్మాయి ప్రీతి అయింది, కానీ లేకపోతే కాదు. ఒకవేళ ఏమైనా ఇచ్చినా కూడా తన చెల్లెలకి ఇచ్చాడు అన్నప్పుడు, తనకిచ్చాడా చెల్లెలకి ఇచ్చాడా రెండు భేదం. తన చెల్లెలు అంటే నా యొక్క చెల్లెలు, నా యొక్క మొబైల్ అనుకోండి. నా యొక్క మొబైల్ అంటే నేను వేరు, మొబైల్ వేరు. అట్లే నా యొక్క చెల్లెలు అంటే నేను వేరు, చెల్లెలు వేరు. అంతే. ఎవరికి ఇచ్చావు, చెల్లెలకి ఇచ్చావా, నేనుకి ఇచ్చావా? నా చెల్లెలకి ఇచ్చానని చెప్పుకోవడం కోసమని, తన ఘనత కోసం ఇచ్చాడు. తనకేమవుతుంది, దాన్ని మామూలుగా ఇంగ్లీష్లో మానవుడిగా వేరేగా చెప్పుకుంటే ఎట్లా ఉంటుందంటే, అక్కడ ఇచ్చిందేమో మెటీరియల్ వాల్యూ, తనకి ఇచ్చిందేమో ఆధ్యాత్మికమైన వాల్యూ. ఎట్లా శ్రేయాన్ ద్రవ్యమయాది జ్ఞానయజ్ఞ పరంతప అంటారు. ద్రవ్యమయమైనది అక్కడ ఇచ్చింది, తనదేమో జ్ఞానమయమైనది. ఇప్పుడు ఏది శ్రేయస్సు తనది. తను పోయేటప్పుడు ఏం తీసుకెళ్తాడు, ఆ చెల్లెల్ని తీసుకెళ్ళడం, ఆ చెల్లెలకి ఇచ్చిన డబ్బులు తీసుకెళ్ళడం, ఆ ఈవెంట్ సంఘటన కూడా తీసుకెళ్ళడం. కానీ ఆ సంఘటన చేసినప్పుడు నాది అన్న దానికి ఎంత స్పష్టంగా పోషించాడో, ఎంత సబ్జెక్టు విలువతో పోషించాడో, లేకపోతే తెలియకుండానే పోషించాడో, ఆ తెలిసి పోషించాడో తెలియకుండా పోషించాడో, ఆ బుద్ధిని మాత్రం తీసుకుపోతాడు. అందుకే యజ్ఞం అన్నాడు దాన్ని.
కనుక ద్రవ్యమయం అక్కడ చేసిందేమో ద్రవ్యమయం, తన దగ్గరేమో జ్ఞానమయం. ఇది గొప్పది. లోకంలో జ్ఞానంగా బతకటానికి చాలా అవకాశమే కానీ భౌతికంగా బతకటానికి కాదు కనుకనే మనం ఏం చేస్తున్నాం, మళ్ళీ మళ్ళీ 1,00,000 సార్లు చెప్పుకున్నాం, 1,00,00,000 సార్లు చెప్పుకున్నాం, మళ్ళీ చెప్పుకుంటున్నాం. ఏం చెప్పుకుంటున్నాం, ఇంతవరకు ఈ క్షణం వరకు జరిగిన వాటిని కూడా వదిలేసాం. అవన్నీ గడిచిపోయినాయి. దే కెనాట్ బి రివైవ్డ్. మళ్ళీ రావు, తీసుకోలేము. ఎందుకు అంత కర్కశంగా ఎట్లా వదిలేసాం? అప్పుడు ప్రవర్తించినప్పుడు ఎట్లా ప్రవర్తించాడు? నాది నేను అది లేకుండా బతకలేను అనుకుంటూ ప్రవర్తించినటువంటి తాను, అంతేనా, దాన్ని లేదు అని వదిలేశాడు. చింత కూడా లేదు. అది ఈ జన్మలో జరిగినవి ఏమన్నా ఉంటే అయ్యో వెళ్ళిపోయింది, అంతేనా. పసివాడు ఉన్నాడు, ఆ పసివాడు ఇప్పుడు ఎదిగి పైకి వచ్చేసాడు. వాడు చిన్నవాడుగా ఉంటే బాగుండేది, చిన్నవాడుగా ఉంటే ఆడుకుంటూ ఉండేవాడు. వాడు ఎదిగాడు. ఇప్పుడు ఎవరు తప్పు? కాదు, తిన్నాడు మీరు వాయుడు వెళ్ళిపో తెలుస్తుంది. ఇప్పుడుది కూడా అంతేగా, రేపు జరగబోయేది కూడా అంతేగా. అర్థమైందా? ఇవాళ చెప్పుకుంటే రేపు అయింది, రేపు చెప్తే అదేమవుతుంది, ఇవాళ అవుతుంది. ఎల్లుండి చెప్తే నిన్న అవుతుంది. అందువల్ల మనం బాగా గుర్తించి ప్రవర్తించేటప్పుడు మనకు సృష్టి ఎంత అవకాశం ఇచ్చింది. మనం ఎన్ని పోగు చేసుకున్నప్పుడు కూడా నీ దగ్గర ఒక్కటి కూడా లేకుండా, నిన్ను బాధించకుండా అన్ని తన్ని గుడిపేస్తుంది. ఎంత హౌ మెర్సిఫుల్ ఒక రాముడు. నిన్న వాళ్ళు ఎవరో పొద్దున్నే ఆక్రోధన ఏడ్చి ఎట్లా రక్షించు అందరిని భయపెట్టి రక్షిస్తాడు, వాడే రక్షిస్తాడు. ఏది రక్షిస్తాడంటే రక్షించు నేను పాపాలు చేస్తున్నా రక్షించంటే పాపాలు ఎవరు చెప్పినాడు, రక్షించబడినాడు. పాపాలు చేస్తున్నా అని చెప్పినవాడు పాపాలు చేయకుండా ఉంటే సరిపోతుందిగా. ఎట్లా రక్షిస్తాడు? నువ్వు పాపాలు చేస్తున్నట్టు రక్షించబోయా. దేనికి అర్థం లేకుండా, అందువల్ల ప్రీతి అంటే అర్థం కాదు వాళ్ళకి. ప్రీతి అనేది తనకు ఒక విలువ, సృష్టి మనకు విలువగా చూపించింది, మోసపోవటానికి కాదు. బాగా గుర్తించాలి. ప్రీతి అనేది మోసపోవటానికి కాదు, తనకు విలువగా చూపించింది. అంటే తను తాను సవరించుకోవటానికి అవకాశం, జరగటం అది. ప్రీతి, తృప్తి. సృష్టి ఇచ్చినటువంటి ఒక విలువ, తృప్తి అనేటటువంటి సృష్టి ఇచ్చిన అవకాశం. తృప్తి ఎంత విలువ అంటే ఇది బాగా చెప్తుంది, లోకంలో కూడా చెప్తుంటారు, తృప్తి కంటే సంపద ఇంకోటి లేదు అని. అంతే బాగా అది ఆ సమయంలో ఒక తృప్తి అనే పదాన్ని ఒక లౌకికంగా ఒక చోట ప్రయోగం చేసామనుకోండి, అక్కడ ఎంతవరకు మనకు దానికి అనుభూతి కలుగుతుందంటే అక్కడ ఎంతవరకు ప్రయోగం చేశామో ఆ ప్రయోగంలో ఎంత గ్రహించగలమో అక్కడే తెలుస్తుంది. కానీ దాన్ని ఇంటగ్రేట్ చేయాలంటారు. ఎన్నింటింట్లో ప్రవర్తించే వాటిని ఇంటగ్రేట్ చేస్తే ఎట్లా ఉంటుంది? అవన్నీ తన స్వరూపమే. ప్రీతి తన స్వరూపము, పదార్థం బయటది. తృప్తి తన స్వరూపం, పదార్థం బయటది. ఇప్పుడు లోకంలో ప్రయోగం చేసిపోయి ఏదో కన్నా గనక అమ్మాయిని ఒక ఏక చేతిలో పెట్టాం, పంపించినంత మాత్రం చేత ఏదన్నా ఎప్పుడన్నా వస్తే ఏం చేస్తాం, చీర సారీ పెట్టి పంపిస్తాం. లేకపోతే ఇంకా ఏదైనా ఉంటే బంగారం నగ ఒకటి కనిపిస్తాం. ఆ బంగారు నగలు పెట్టుకుని పోతుంటే రేపు ఒకటి దొంగ వాడిచి పిలిచాడు, అయ్యో నేను చంపాడు, నా కూతురికి ఎంత చేశాను, నేను బంగారు నగ ఇవ్వకపోతే కూతురు పెట్టుకునేది కాదు కదా, వాడు చంపేవాడు కాదు కదా అయ్యాడు. తృప్తి ఏది? వాళ్ళు అటు పెడదాం అనుకుంటే ఎంత తృప్తి ఏది? వాళ్ళు ఒక చీర పెట్టావు, రేపు ఇంకో చీర. తృప్తి ఏది లేదు. సంభారాలు చేసి పంపించామనుకోండి, ఎంత తృప్తి ఏది? ఆ కూతురు తృప్తి పోయి ఏమవుతుంది, మనవాళ్ళ మీద అవుతుంది, మనవాళ్ళ మీద పోతుంది. ఆ మఠంలో ఒక ఆవిడ ఉన్నారు, పాపం కూతురుని ఏదో మోసం చేసి చంపేశాడు అల్లుడు. ఆయన కూతురు తెచ్చిపోయింది. ఒక కొడుకు ఉండేవాడు, ఆ కొడుకుని మీద పెట్టుకుని ఇప్పుడు దాదాపు 10 సంవత్సరాలు పోయింది.
అప్పుడు పెట్టుకొని ప్రాణవంతం పెట్టుకుంటూ కూతురు చూసినట్టుగా పెట్టుకుంటూ ఉంటుంది సంపూర్తి. అతను ఎప్పుడు వచ్చినా సరే ఇన్ని ఏవో జంతికలు ఏవో చేసేసి తనకి పంపిస్తుంది, వాడు తింటుంటాడని. మరి వాడికి ఇప్పుడు ఎవరు వాడికి పెళ్లి చేసి ఉంటారు, వాడు చదువుకున్నాడు అంతా అయితే. అంటే ఎంత చేసినప్పుడు కూడా తృప్తి ఏది? తృప్తికి అంతం చూడలేము అక్కడ. ఎందుకంటే అది సణుగుతుంది బాగా. లోకంలో తృప్తి అనేటటువంటిది సడిగి 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 తను గుంజుకుంటుంది, అటువైపు గుంజుకుంటుంది. ముగింపు చూడలేము. కానీ తన దగ్గర చూసినప్పుడు తృప్తి ఎట్లా ఉంటుందంటే ఒకటే ప్రశ్న, రాత్రి నిద్రపోయేటప్పుడు తృప్తిగా నిద్రపోతాడా, అసంతృప్తిగా నిద్రపోతాడా? తృప్తిగా నిద్రపోతాడు. అది అక్కడ ప్రశ్న లేదు. తృప్తిగా నిద్రపోతున్నాడా, అసంతృప్తిగా నిద్రపోతున్నాడా అని ప్రశ్న వేసుకోవడం కానీ, ఆ ప్రశ్న వేసుకోవడానికి సమాధానం చెప్పడం కానీ కూడా లేదు అక్కడ. అది తృప్తి. తను అంటే దిస్ నో క్వశ్చనింగ్, నో కన్సిడరేషన్. దాని మీద అదా ఇదా అని చెప్పుకునేటటువంటి ప్రశ్న లేదు అక్కడ. ఆ ప్రశ్న లేనటువంటి స్వరూపం తను. అందువల్ల తృప్తి. ఎందువల్ల తృప్తి అంటే ఒక శ్లోకం బృహదారణ్య ఉపనిషత్తులో ఉంటుంది. తద్వా అస్తి తద్ ఆప్తకామం ఆత్మకామం అకామం రూపం శోకాంతరం. తన స్వరూపం ఎటువంటిదంటే ఆత్మకామం, తన యందు కోరిక, అకామం ఆప్తకామం. అది కూడా ఆత్మకామం ఆప్తకామం. తనను కోరినాడు కనుక అన్నిటినీ పొందినటువంటి స్వరూపం. అర్థమైంది? అన్నిటినీ పొందాడు. అన్నిటి పొందాయి కదా, దానికోసం ప్రవర్తించవలసిన రూపం లేదు కనుక ఆ కామంలో. ఇంకో దాని ఎందుకు కోరిక లేదు. శోకాంతరం. అప్పుడు శోకం దాటాడు. తృప్తి అది. ఇది ఇంకో విశేషం అంటే ఈ తృప్తి తనకెంతో, ఆ తృప్తి అవతల వాడికి ఇస్తే. లోకం ఎట్లుంటుందంటే కూతురు ఇంటికి వచ్చిన తర్వాత ఆమెకి బోధలు చేసేవాడు. కోరిక లేకుండా ఉండాలి, నీ తృప్తి నీ దగ్గర ఉంది చెప్పుకుంటే అప్పుడు కొంచెం వెటకారంగా ఉంటే ఆ కూతురు ఉంటుంది, అమ్మ ఇక్కడి నుంచి నాకేమో నువ్వు చీర కూడా పెట్టవా, తప్పించుకోవడానికి మాట్లాడుతున్నావా అంటారు. అది వేరు, ఇది వేరు. ఎన్ని ఇచ్చినా తృప్తి కాదు. ఎట్లా అందుకని లోకంలో ఎట్లా ఉంటారు, చలి వేసిన వాడికి తనకు చలిస్తుంది కనుక వాడికి కూడా కప్పుకోవడానికి దుప్పటి మన్నవాడు. ఇది దానం చేస్తారు గొప్పగా అంటున్నాడు అనుకోండి. గొప్ప ఏమైంది ఇప్పుడు? ఆ కాసేపు కప్పుకోవడానికి ఇచ్చావా, తర్వాత ఆ కప్పు ఉన్నప్పుడు మొదటి మాట జ్ఞాపకం పెట్టుకుంటాడు, కానీ ఆ తర్వాత దుప్పటి తనదైపోతుంది. ఇప్పుడు ఏమంటాడు? నాది అంటాడు, నువ్వు ఇచ్చింది అన్నాడు. ఏమంటాడు? నాది. ఇల్లు ఇచ్చింది పోయేది. తృప్తి లేదు, వానికి తృప్తి లేదు. తను ఇట్లా ఎన్ని ఇస్తాడు, ఎన్ని ఇచ్చి అతను వాడిని బాగుపరచగలవు. జీవితంలో మన పిల్లలతో పాటుగా ఇంకొకటి పోషించాలనుకుంటాడు, ఇంకొకరిని పోషించాలన్నా కూడా ప్రతిదానికి తన కొడుకు వాడు పోల్చుకుంటే ఎట్లా ఉంటుంది? అప్పుడప్పుడు ఏం చెప్తుంటామంటే తన కొడుకేమో ఎట్లుంటాడంటే నల్లగా సిద్ధిలాగా ఉంటాడు. వాడు ముక్కు చివుడు ఇటు పీకాడంటే ఇంత ముక్కు చివుడు అవుతుంది. అల్లరి చేస్తాడు బాగా, ఒళ్ళంతా మట్టి పూసుకుంటాడు. ఉండవలసిన తప్పుడు కూడా అన్నీ ఉండేవాడికి. కానీ వాడితో పాటుగా స్నేహితుడు ఉన్నాడు, వాడు కాస్త తెల్లగా పుల్లగా ఉంటాడు. వాడు ఇంకా చిక్క జుట్టు దూకుని ఉంటాడు, మట్టి పూసుకోడు. వాడు బాగా చదువుతాడు, ఎక్కువ మార్కులు వస్తాయి. కానీ వాడికి స్నేహం కలిగింది. వస్తే ఇంటికి వచ్చిన తర్వాత వాడు ఎప్పుడో ఇంటికి వస్తాడు కదా, వచ్చినప్పుడు తన కొడుకు పెట్టిన కజ్జికాయలు వాడికి పెడుతుందా? పెడుతుందా? పెట్టదు. నువ్వు వచ్చాడు కనుక వాడు పెడుతుంది అంతేగాని కొడుకు 10 పెడుతుంది, పూట పెడుతుంది, కొసిరి పెడుతుంది. తినకపోతే నోట్లో కుక్కి కూడా పెడుతుంది, వాడికి పెడుతుంది. అట్లా పెట్టదు. ఇది ఎవరి కోసం ప్రవర్తించావు? నా కొడుకున్నాడు కానీ నా ఉంది కనుక నేను యొక్క తృప్తి. కనుక అతృప్తి అనే ప్రయోగం అంటే ఈ పదముల్ని బయట ప్రయోగం చేసేటప్పుడు మనకు
వెంటనే ఏం తెలుస్తుంది, బయటకి తనకి ఆ పోలిక తను తెలియకుండా కూడా తనకు తెలుస్తుంది. ఈ తృప్తి విషయంలో కూడా బాధ కలుగుతుంది లోకంలో. ఏ తృప్తి తనకు స్వరూపాన్ని ఇస్తుందో దాన్ని బయట ప్రయోగం చేసినప్పుడు దానివల్ల బాధ దుఃఖం కలుగుతుంది. తృప్తిని ప్రయోగం చేసి అసంతృప్తిగా ఉంటుంది. తృప్తిగా పిల్లలకి ఏదో ఇచ్చిపోదాం అనుకున్నాడు. మరి చెప్పామా, ఎవరు సిమెంట్ రాజు గారి సంవత్సరంగా చెప్పాం. ఆయన అమ్మ వేసుకుంటే 800 కోట్లు వచ్చినాయి. 3 కూతుళ్ళు ఉంటే 3 కూతుళ్ళకి ఒకరికి 200 కోట్లు ఇచ్చేశాడు. తను 200 కోట్లు తీసుకొని భీమవరంలో 67 ఎకరాల స్థలం కొన్నాడు. కొని మరి ఇంజనీరింగ్ కాలేజీ, మెడికల్ కాలేజీ, పాలిటెక్నిక్ కాలేజీ, డెంటల్ కాలేజీ అన్నీ పెట్టాడు. మధ్యలో గుడి కట్టించాడు. మంచి హాస్టల్స్ పెట్టించాడు. ఆడవాళ్ళకి మంచి రక్షణ, ఆడపిల్లలకి మంచి రక్షణగా హాస్టల్స్ కట్టించాడు. అన్నీ బాగా చేశాడు. అయినప్పటికీ వాళ్ళేమో మా నాన్న 200 కోట్ల రూపాయలు తగలేశాడు. మాకు ఇచ్చుంటే బాగుండేది, మేము తగలేసేవాళ్ళం. తగలేసాడు. మాకు ఇచ్చింటే మేము తగలేసేవాళ్ళం. మేము తగలేస్తే బాగుంటుంది, వాళ్ళది అక్కడ తగలేస్తే బాగుంటుంది. ఈ తృప్తి లేదు కనుక ఈ తృప్తి అనేటటువంటిది మనకు అంటే ప్రాబబ్లీ అప్లైబుల్ ఎలిమెంట్స్ లోకంలో ఇవి ప్రయోగించి మనకు బయటకి లోపలికి తన స్వరూపానికి పోల్చుకోవటానికి ఇచ్చినటువంటి వెలుగు అన్నమాట. అవగమం అంటే తాను పొందినదిగా తనకు బుధ అవగమనే ధాతు. అవగమనం అంటే ఎట్లా ఉంటుందంటే, మరి కాలేజీలో చేరాడు, పాఠాలు చదువుకున్నాడు, అది తనదిగా చేసుకుని తర్వాత మళ్ళీ భావి జీవితంలో బతుకుతున్నాడు. అట్లాగే తల్లి చిన్నప్పుడు పెంచింది. తల్లి పెంచినటువంటి అమకారాన్ని, గౌరవాన్ని పెట్టుకొని పూర్తిగా ఎప్పుడు దాని ఎందుకు లేకపోయినా అది జ్ఞాపకం వస్తే మళ్ళీ ఆ పూర్ణ స్వరూపాన్ని అట్లాగే జ్ఞాపకం పెట్టుకుంటాడు. లోకంలో అంతవరకే చేయగలడు, కానీ ఇప్పుడు అది పెట్టుకుంటాడా? అసలు వాళ్ళంతకంటే అమ్మ వాళ్ళు చేసింది కాబట్టి అంతకంటే వీడు చేసుకోలేదు. అంతకంటే పెద్ద అయిన తర్వాత ఎట్లా వస్తుంది, బెల్లం అమ్మ అల్లం అయిపోయా. అమ్మ మీద ఎంత ప్రీతి వల్ల ఎంత గౌరవం ఉన్నా ఆ గౌరవం తనకుంటుంది, కానీ కోడలికి ఉండదు కదా. ఉండకపోతే ఏదైనా మాట అంటే ఇప్పుడు ఏమవుతాడు ఈయన, అటు ఆ పెళ్ళాన్ని కాదనలేడు, అమ్మని కాదనలేడు, వదిలేసుకుంటాడు. ఎక్కడ ఇష్ట ప్రయోగం చేసినప్పటికీ కూడా బయట ఎంత గొప్పగా తీసుకొని బయట నుంచి తీసుకోవటానికి అనుకున్నప్పటికీ కూడా మనకు ఆల్వేస్ చేసే కాన్ఫ్లిక్టింగ్ లైఫ్ అది తన దగ్గర. అదే అమ్మ దగ్గరికి పోయి, అమ్మ చూడు, నువ్వు ఆత్మస్వరూపం, దానికోసం వచ్చావు, నేను నిన్ను బంధించకూడదు, నేను నా కొడుకు అనుకుని వాత్సల్యంతో అవస్థపడకు, నువ్వు పోయేటప్పుడు ఈ వాత్సల్యం నీకు వస్తే నిన్ను బంధిస్తుంది. కనుక నేను నీ కొడుకుని అనుకోవద్దు, నువ్వు నన్ను చిన్నప్పుడు పెంచావు, ఇప్పుడు నేను నీకు పెంచడం అనేటటువంటిది నాకు ఫిలియల్ ఆబ్లిగేషన్. లోకంలో చిన్నప్పుడు నాకు చేసేవారు, ఇప్పుడు నేను అది భౌతికంగా అప్పు తీర్చుకున్నట్టుగా ఉంటుంది. ఎంతవరకు చేయగలిగితే అంతవరకు. చిన్నప్పుడు తనకు చేసినటువంటి తీరు వేరు, వాళ్ళు తను పెద్ద అయిన తర్వాత వాళ్ళు పెద్ద అయినప్పుడు ముసలి వాళ్ళకి చేయటం వేరు. వాళ్ళేమో తన పసితనంలో చేశాడు, తానేమో వాళ్ళకి ముసలితనంలో చేస్తాడు. కానీ ఏం చేయాలంటావు, భౌతికానికి అడ్డం లేదు, జీవితానికి అడ్డం లేకుండా ఆ దేహాన్ని వాళ్ళు పారమార్థ్యములకు వాడుకోవటానికి ఏం చేయాలో అది చేసినప్పుడు ఉన్నటువంటి తృప్తిగా ఉంటుంది. వాత్సల్యబంధం తీసేయంగా ఉంటుంది. వాత్సల్యబంధం నిన్ను బంధిస్తుంది. కొడుకులు ఎంతమంది నీకు చాలా మంది ఈ లేనిపోయిన బంధాన్ని పెంచుకోవద్దు అని ఏం చేస్తారు, తనకు కావాల్సిందన్నీ ఏం చేయాలో అట్లా పూర్తిగా అట్లా చేయాలి. చిన్నప్పుడు తెలియకుండా తను బంధంలోనే చేసింది, తన పసివాళ్ళ బంధం. ఇప్పుడు ఏం చేయాలి, తను తెలుసుకొని అమ్మ కూడా తెలియచెప్పి అటువంటి అవకాశం ఇచ్చి, అటువంటిగా వింటున్న అవకాశం ఇచ్చి వాళ్ళు మటలు అప్పుడప్పుడు వస్తుంటారు. అమ్మని ఏం చేస్తారు, కారులో వచ్చి దింపేసిపోతుంటారు, మళ్ళీ వెళ్ళేటప్పుడు వచ్చి తీసుకుపోతుంటారు. వాళ్ళకి ఏం కావాలి, ఎట్లంటే కావాలి, అటువంటి ఎన్నో చేస్తారు. అటువంటి అవకాశాలు ఎన్ని వాళ్ళు ఇచ్చారు. ఆ ఇచ్చినప్పుడు చేసినటువంటి తృప్తి అవగమనం.
అది ఎట్లా ఉంటుంది, అటువంటి బుద్ధిని మనం తెచ్చిపెట్టుకోవాలి. ఎట్లా తెచ్చిపెట్టుకోవాలి? బలవంతంగానైనా తెచ్చిపెట్టుకోవాలి. లేకపోతే అంటే కొన్ని కొన్ని బంధాలు మనం తెంచడం చాలా కష్టం అవుతుంది. లోకంలో ఎట్లా ఉంటుంది, తనకు జ్ఞానం ఇచ్చి అన్నీ చెప్పి చూపించినటువంటి గురువునైనా వదిలిపెడతాడు, కానీ ఆ సందర్భం వస్తే పెళ్ళాన్ని వదిలిపెట్టలేడు. సాక్షాత్తుగా శ్రీమన్ మహావిష్ణువు ప్రత్యక్షమై నిలిచినా సరే కాసేపు ముందు సార్ వస్తాను అని పెళ్ళం దగ్గర మాత్రం. వీడికి మోక్షం రావాలంటే ఎట్లా వస్తుంది? మోక్షం రావడం అంటారు. మోక్షం రావడం అంటే ఎట్లా వస్తుంది? అది ఏమన్నా కొరియర్ సర్వీస్లో వస్తుంది. అది ఈ లక్షణాలని అవకాశం వీటిని అభ్యాసం చేస్తే వస్తుంది అని అంటున్నారు. ఇంకా చాలా లక్షణాలు ఉన్నాయి. ఒకసారి చెప్పుకుంటే మంచిదే, గొప్పదాన్ని కాస్త అన్ని చెప్పినందుకు ఒకసారి తరచి చూసుకుంటే మనం ఆయన అంత అవస్థ పడితే తరచి చూసుకుంటే మనకు సృష్టి ఎట్లా అవకాశం అంటే చెప్పుకున్నాం. తనకు భద్రంగా వెలుగిచ్చి ఈ 19 లక్షణాల్లో ఇవన్నీ కూడా తనకు వెలుగు ఎట్లా చెప్పుకుంటున్నాం. ఎట్లా వెలుగు అవుతాయి అంటే అవి బయట ప్రయోగం చేసినప్పుడు లోకం ఎట్లా ఉంటుంది, మంచివాడు కదా అని ఆదరించారు. నాకే ముట్టుకుపోయాడు, ఆదరిస్తే మనకు బుద్ధి వచ్చింది. అట్లాగే బయటకు పోతే ఎట్లా ఉంటుంది, దానిలో పూర్ణత్వం లేదు. అవును కాదు, బయట ఏం ప్రయోగం చేసినా ఎంత ప్రయోగం చేయగలమో, తన దగ్గర ప్రయోగం చేయగలమో అంత ఖచ్చితంగా రాదు అనే మాట తనకు ప్రత్యక్షంగా గ్రహింపుకు వస్తే అప్పుడు తాను ఎట్లా ఉండాలో ఉంటాడు. దీన్ని ఇంబైబింగ్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ అంటారు. లక్షణాలని తాను అలవాటు చేసుకోవడం, ఆ తర్వాత దాన్ని ప్రయోగం చేసిన తర్వాత దాని నుంచి గెయినింగ్ ఎక్స్పీరియన్స్, అనుభవాన్ని పొందడం అనమాట. ముందు తనదిగా చేసుకొని ఎక్స్పీరియన్స్. చదువుకున్నవాడు తాను చదువుకొని రేపు మళ్ళీ పాఠం చెప్తున్నప్పుడు అప్పుడు వేరుగా ఉంటుంది. చదువుకోవడంలోనే అస్తవ్యస్తంగా చదువుకుని తాను పాఠాలు చెప్పడానికి పోతే ఉంటుంది. అది ఒక అబ్బాయి ఉండేవాడు, వాడికి ఏ సబ్జెక్ట్లో కూడా 10 మార్కుల కంటే కూడా వాడు నేను రేపు లెక్చరర్ అవుతానంటే వాడి నమ్మకం బాగుంటుంది, ఆ పాట బాగుంటుంది వాడికి. వీడు ఎట్లా లెక్చరర్ అవుతాడు వాడు కాడు. అట్లా వెనకటి లెక్చరర్ ఉండేవాడు ఉస్మానియా యూనివర్సిటీలో. ఆయన అప్లైడ్ మ్యాథమెటిక్స్ చెప్తుండేవాడు. అప్లైడ్ మ్యాథమెటిక్స్ అంటే అది కొంచెం మామూలు మ్యాథమెటిక్స్ లాగా ఉండదు, ఏదైనా ఒకటే చదువుకోవటంలో. ఆయన ఏం చేసేవాడు, అవన్నీ పుస్తకాల్లో రాసుకుని వచ్చేసేవాడు. అంతే పుస్తకాలు అటువంటి లెక్కలంటే ఎట్లా ఉంటాయి అది చూసుకొని బోర్డు మీద వేసి చెప్పేసేవాడు. అంతే. ఆ పుస్తకం కనుక పోయిందా ఆయన పదవి విరమణ చేయాల్సిందే, పనికిరాడు, వెళ్ళి పాఠం చెప్పడానికి పనికిరాడు. అట్లా ఉండేవాడు. వాడు కూడా లెక్చరరే. దానిలో ఎట్లా ఉంటుంది, కల్టివేటెడ్ ఈగో, లేకపోతే హోదా. తనకు హోదాని ఆపాదన చేసుకొని నేను కూడా, ఇటువంటివన్నీ మనకు అప్పుడు తెలియకపోయినా కూడా కాలాన తెలుస్తుంది. మనం అట్లా దాన్ని పలికించుకొని జీవిస్తుంటే మనకే తెలుస్తుంది మనం చేసే తప్పు. ఎంతకాలం జీవిస్తాడు, జీవించని. ఈ 19 లక్షణాలు మరి ఆయన ఎవరు పాణిని చెప్పి అక్కడ పెట్టాడా, లేకపోతే అవి ఎక్కడున్నాయి? అది కూడా విశేషం. అట్లా ఎక్కడున్నాయి? నేను ఉన్నాను అనుకోవాలంటే సాటిస్ఫై దిస్ అంట. ఈ లక్షణాలని తృప్తిపరచు, అప్పుడు నువ్వు ఉన్నావు అనుకో. లేదా ఎంత తృప్తిపరిస్తే అంత. అది మళ్ళీ చెప్పుకుందాం. తనను తాను తెలియగా సృష్టి ఈడే అవకాశం. ఓం తత్సత్.